హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా శ్రేష్ఠ టీవీని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా నమస్సుమాంజలి మరియు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ శ్రేష్ఠ టీవీ సంబంధించిన వంటల కార్యక్రమంలో సిబిటి రాగి దోశ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఈ సిబిటి రాగి దోశ అంటే ఏం లేదండి, క్యారెట్, బీట్రూట్, టమాటా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి రాగి దోశని వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బీట్రూట్ ముక్కలను కూడా మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రాగి దోశ ముఖ్యంగా చాలా ఆరోగ్యానికి మంచిదండి, వెయిట్ లాస్కి చాలా మంచిది. ఎందుకంటే ఈ రాగి దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దోసపిండి, దాంతోపాటు రాగిపిండి, తర్వాత క్యారెట్, బీట్రూట్, టమాటా. ఈ మూడిట్లో మనకి రోజుకి కావాల్సినటువంటి ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఏదైతే మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న దోసపిండి ఎట్లా అంటే దోసపిండి 2 కప్పులు దోసపిండికి 1 కప్పు రాగిపిండిని వేసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మిక్సీలో పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ కంటెంట్స్ రోజు తీసుకునే దాంట్లో కన్నా కేవలం 30% మాత్రమే ఉంటాయి. మిగతాదంతా క్యారెట్, బీట్రూట్, టమాటా వీటి క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి కావలసినంత ఫైబర్ మరియు విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో కాస్త రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించి మనం ఒక పెనం పెట్టుకుని ఆ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా దోశను వేసుకోవాలి. దోశను వేసుకున్న తర్వాత తిప్పి కూడా దోశని కాల్చాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత దోశ ఈ విధంగా తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీతో పాటు మంచి హెల్తీ దోశ ఇది వెయిట్ లాస్కి చాలా ముఖ్యమైనది. దీంతోపాటు మనం ఒక టమాటా చట్నీ, తర్వాత కొబ్బరి చట్నీ తయారు చేసుకున్నాం. దీన్ని ఎలా చేయాలో వచ్చే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండి.